నిర్నేతి నేతి విమలో హి కథం వదామి నిహిశేష శేష విమలో హి కథం వదామి నిర్లింగ లింగ విమలో హి కథం వదామి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నిష్కర్మ కర్మ పరమం సతతం కరోమి నిస్సంగ సంగరహితం పరమం వినోదం నిర్దేహ దేహరహితం సతతం వినోదం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఏ కర్మలు లేని వాడనే అయినను కర్మనే ముఖ్యంగా ఎల్లప్పుడూ చేయుచూ ఉన్నాను. నాకైతే ఏ కర్మలు లేవు, కానీ అట్టి నేను ముఖ్యమగు కర్మలన్నింటినీ చేస్తూనే ఉన్నాను. ఏ సంగము లేని వాడనే గాని సంగము కలిగిన వాడనే గొప్ప వినోదమును పొందుతున్నాను. చూడు, నాకు దేనితోటి ఏ సంగము లేదా, కానీ కర్మలు కలిగిన వాడనే సంగము కలిగిన వాడినే గొప్ప వినోదమును పొందుతున్నాను. దేహము లేని వాడినే అయినను దేహంతో కూడి ఎల్లప్పుడు ఒక ఆట వలె వినోదమును అనుభవించుచున్నాను. దేహంతో నేనని చేసేదంతా ఒక ఆటగా నేను దానిని అనుభవిస్తున్నాను. అదే కదా అనేక సార్లు మనం చెప్పుకున్నాము. మరి మహారాజు కుమారులు, మంత్రి కుమారులు, సేనాని కుమారులు, మరి సేవకుల కుమారులు అందరూ కలుసుకొని ఆ ఆట స్థలంలో ఆటలాడుకుంటున్నారు. ఆటలాడుకున్నప్పుడు కొందరు అటువైపు, కొందరు ఇటువైపు ఉంటారు. కొందరు దొంగ, కొందరు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ ఆటల్లో రాజకుమారుడు పడిపోవచ్చు, మంత్రి కుమారుడు కింద పడిపోవచ్చు, మరి సేవకుడు కుమారుడు కింద పడిపోవచ్చు. అయితే రాజకుమారుడన్నా గెలవచ్చు, సేవకుడు కుమారుడైనా గెలవచ్చు. అవునా? కింద పడ్డాడని రాజకుమారుడికి దెబ్బలు తగలవా? సేవకుడి కుమారుడు కాబట్టి వాడికే దెబ్బలు తగులుతాయా? అంటే ఆటలో సేవకుడు కుమారుడు గెలవచ్చు, రాజకుమారుడు ఓడిపోవచ్చు. అంచేత రాజకుమారుడు నేను ఓడిపోయాను, ఆ సేవకుడు కుమారుడు గెలిచాడు అనుకుంటాడా? అనుకోడు. ఎందుచేత అది ఆట. ఆ ఆటలో గెలిపోవటములు గాని కష్ట సుఖాలు గాని ఎవరికి పట్టవు. అవునా? ఆటే కదా. అదే రకంగా ఇది ఊరికే మనం కల్పించుకున్న ఆట అని చూస్తే, మరి దేహం లేని వాడినే గాని దేహంతో కూడి ఎల్లప్పుడు వినోదం అనుభవిస్తున్నాను. ఇది ఒక ఆటలాగా జరుగుతుంది కదా. బాగుంటే విహరించమ్మాయి, తప్పే ఉంది అన్నారు స్వామి. బాగోకపోతే విరమించుకో. అవునా? అని నీకే ఉంది కదా, నీ చేతుల్లోనే ఉందిగా. అంచేత నేను దేహం లేని వాడి నేను ఈ దేహంతో కూడి ఎల్లప్పుడు ఇది ఒక వినోదము, ఇది ఆట, జగన్నాటకం ఇది. ఈ నాటకంలో ఆ ఆటలో రాజకుమారుడు, మంత్రి కుమారుడు, సేనాని కుమారుడు, సేవకుడు కుమారుడు అందరూ దానిలో పాత్రలే. ఒకడు గెలవచ్చు, ఒకడు ఓడచ్చు. అలాగే ఈ జగన్నాటకంలో ఒక పాత్ర, అంతే. నాటకం అయిపోయాక పాత్రలన్నీ అయిపోతాయిగా. అప్పుడు ఇది ఒక పాత్రగా నేను వినోదం అనుభవించుచున్నాను. ఇప్పుడు మనం దేహంతో ఇది ఒక పాత్ర. కష్ట సుఖాది అనుభవాలు నటుడికి ఎట్లాగా ఉంటాయో ఆ పాత్రకు అనుగుణమైనవి ఈ పాత్రకు అలాగే ఉన్నాయి. అని నేను ఆ పాత్ర కాదుగా అని నేను దేహం లేని వాడును, దేహాన్ని ధరించి, అంటే ఆ పాత్రలోని ముష్టివాడు తాను కాడని తెలిసినా ఆ ముష్టి పాత్రను తీసుకొని అతడు నటిస్తున్నట్లు నేను దేహమును కాను గాని ఈ దేహం అనే తో కూడి నేను వినోదమును అనుభవించుచున్నాను. అసలు వివరణాత్మకంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఈజీగా తెలుస్తుంది. అంతే. అట్టి నేను జ్ఞానామృత స్వరూపుడను. ఆ నాటకం అయిపోయాక ఆ పాత్రధారి తానుగానే ఉంటాడు కదా. అలాగే సత్య జ్ఞానం కలిగితే ఇది తాత్కాలికము, ఇది పాత్ర, అంతే. అది దానిలో కష్ట సుఖాలు వినోదం కోసం అంతే. అది ఉండదు, అది వెళ్ళిపోతుంది. కానీ నేను జ్ఞానానంద స్వరూపుడను, అన్నిటి యందు ఒక్క భావము కలిగిన వాడిని, ఆకాశ స్వరూపుడై ఉన్నాను. అప్పుడు అక్కడ ఒక శత్రువుతో ఒకడు యుద్ధం చేస్తాడు, వాడిని చంపాలని కసిగా ఉంటాడు. కానీ నిజానికి వాడి మీద ఏ కసి లేదు వాడికి.
ఆ పాత్ర పోషణ. అంతే. అవునా? అయిపోయిన తర్వాత ఆ పాత్ర అయిపోతుంది, ఈ పాత్ర అయిపోతుంది. అలాగే ఈ జీవితంలో ప్రతి మనకి సంభవించే సంఘటనలు గాని, వ్యక్తులను గాని పాత్రదారుల వలె చూడాలి. ఉమ్. అప్పుడు అదొక వినోదంగా ఉంటుంది. అదే మనం అయిపోతే ఆ కసి, ఆ ద్వేషం అవన్నీ మనకు వచ్చేస్తాయి. ఏం పట్టుకెళ్తావు కూడా? నాటకం అయిపోయాక నాటకంలో ఉన్నటువంటి పాత్రదారులు ఏం పట్టుకెళ్తారు? వాళ్ళు వాళ్ళు తగిలించుకున్న డ్రెస్సులు, కిరీటాలు కూడా అక్కడ పడేసిపోతారు. అవునా? అవును. చచ్చిపోతే ఇక్కడ ఈ ఒళ్ళు, ఈ ఇళ్ళు, వాకిళ్ళు ఇక్కడ వదిలేసిపోతాం. మళ్ళీ నువ్వుగానే వెళ్ళాలి. మరి ఇది ఒక నాటకం కాకపోతే నిజమా తల్లి? ఈ సత్యాన్ని తెలుసుకుని నాకు దేహం లేదు గాని దేహంతో కూడి ఎల్లప్పుడు వినోదంగా అనుభవిస్తూ ఉంటాను. అట్టి నేను జ్ఞానామృత స్వరూపుడను. అది పాత్ర అంటే నేను ఎప్పుడు ఉన్నాను, ఆకాశ స్వరూపుడినై ఉన్నాను. 26వ శ్లోకం. మాయా ప్రపంచ రచన నమే వికార, కౌటిల్యదంబ రచన నమే వికార, నిత్యానృతేతి రచన నమే వికార, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. మాయా స్వరూపమైన ఈ ప్రపంచం యొక్క సృష్టి నా యొక్క వికారం కాదు. కుటిలత్వము, డంబత్వము చేయుట నా వికారము కాదు. సత్య అసత్యములు చెప్పుట నా వికారము కాదు. నేను జ్ఞానామృత స్వరూపుడను. అంతటా ఒక్క భావము కలిగిన ఆకాశ సదృశుడు. కాబట్టి అన్నీ మన నుంచి జరుగుతున్నప్పుడు నేనే నాదే అనుకుంటే ఆ దరిద్రాలు, ఆ హీనత్వాలు, ఆ ఘనతలు మనకి కలిగినట్లు ఉంటాయి. అవునా? ఎప్పుడైతే ఇది వచ్చింది, ఈ పాత్ర ఇవ్వబడింది కదా, ఈ నటన సాగుతోంది అని గనుక మనం చూసామో అప్పుడు ఈ సృష్టి నా వికారం కాదు, నేను కల్పించుకున్నది కాదది. ఈ కుటిలత్వము, ఈ డంభత్వము, ఈ మోహత్వము నా వికారాలు కావు. సత్యాసత్యాలు చెప్పడాలు, అబద్ధాలు ఆడాలు, నిజాలు చెప్పడాలు నా వికారాలు కావు. నేను జ్ఞానామృత స్వరూపుడను కదా. నేను ఇక్కడ భగవాన్ భాషలో మనకు అర్థమయ్యేలాగా నేను సత్యాహాన్ని, నేను శాశ్వత స్వరూపాన్ని, నేను జ్ఞానస్వరూపాన్ని. నాలో నుంచే ఒక తలంపు రూప జీవుడు అన్నవాడు, ఒక నేను అన్నది కలిగి రకరకాలుగా పాత్రలు ధరించి అది తొలగిపోతుంది. అది మరి ఆ సత్యాత్మనైన నా స్వభావ స్వరూపాల కాదు కాదు కదా. నిశ్శబ్ద భజనలో ఉంది కదా నిర్వికార తత్వం, అది నిర్వికల్ప చిత్తం ఇది. అవునులే, మరి అది నా స్వరూప స్వభావాలని కదా నేను అనుకుంటున్నాను. అదే వచ్చింది ఇక్కడ. అదే అది కలిగి తొలిగేది, కానీ నేను కలగలేదు, తొలగలేదు. అట్టి కలగక తొలగక ఉండే నేను కలిగిన వాళ్ళగా తొలగిన వాళ్ళగా కనపడుతున్నాను. అవునా? అవును. పరిశీలించి చూస్తే అది కలిగి తొలిగేదే గాని అవేవి నాకు లేవు, నేను ఆకాశ స్వరూపుడను. అలాగే తీసుకోవాలమ్మా దీన్ని. సంధ్యాదికాల రహితం నచమే వియోగ, క్షంతః ప్రబోధరహితం బధిరో న మూకః, ఏవం వికల్పరహితం నచ భావశుద్ధః, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. సంధ్యాది కాలాలతో నాకు సంబంధము లేకపోయినను, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, సంధ్య, రాత్రి అన్న వాటితో నాకేమీ సంబంధం లేదు. వాటిలో సంబంధం లేకుండా సూర్యుడు అలా వెలుగుతూనే ఉన్నాడు. అవునా? భూమి యొక్క పరిభ్రమణ వల్ల అలాగా సూర్యుడికి కలిగినట్లు కనపడుతుంది. అవునా? అలాగే సంధ్యాది కాలాలతో నాకు సంబంధం లేకపోయినా సకల విశ్వముతోనూ నేను మరి ఒక విధముగా సంబంధించే ఉన్నాను. నాకు ఏ సంబంధం లేదు, అలాగా ఉన్నాను. కానీ ఈ విశ్వంతో చూసేసరికి అన్ని సంబంధాలు నాకు ఉన్నట్టున్నాయి. అదే నాకే ఉదయం అయిందిగా, మధ్యాహ్నం అయిందిగా, సాయంత్రం అయ్యిందిగా, రాత్రి అయ్యిందిగా, అవన్నీ అయినట్టు, అవన్నీ నాకు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నాకు అవేం లేవు. సూర్యుడికి ఏం లేవు. మరి సూర్యుడికి అవన్నీ అయినట్టు, సూర్యుడు ఉదయించినట్లు, మెట్ట మధ్యాహ్నం మండిపోతున్నట్లు, సాయంత్రం చల్లబడినట్లు, రాత్రి లేకుండా పోయినట్లు
ఉంటున్నాడుగా, అవును. ఉంటున్నాడే గాని అతనికి అవేం లేవు. లేవు. అలాగే నేను ఎప్పుడు అలాగే ఆకాశ స్వరూపాన్ని, ప్రకాశాన్ని ఉన్నాను. ఇవన్నీ నాకు ఉన్నట్లు అనిపిస్తున్నాయే గాని నాకు అవేమీ లేవు. అయినా ఉమ్. అటువంటి నేను జ్ఞాన స్వరూపుడనై ఉన్నాను. మరి సంధ్యాది కాలాలతో నాకు సంబంధం లేకపోయినా సకల విశ్వంతోనూ నేను మరొక విధముగా సంబంధించే ఉన్నాను. నేను జ్ఞాన స్వరూపుడని అవ్వడం వల్ల, జ్ఞానమైన స్వరూపం నా స్వభావం అవడం వల్ల నాకు మరి ఒక ఆధ్యాత్మిక ప్రబోధ లేకపోయినా సరే తత్ఫలితంగా నాకు బధిరత్వము, మూకత్వము లేవు. నేను ఆకాశ స్వరూపుణ్ణై ఉన్నానమ్మా, ఉమ్. జ్ఞాన స్వరూపుణ్ణై ఉన్నానమ్మా. నాకు మరి యొక్క ఆధ్యాత్మిక ప్రబోధం ఎవరో నాకు నువ్వు ఉన్నావని చెబితే తప్ప తెలుసుకో, నేర్చుకోవాల్సిన అవసరమే లేకుండా ఉన్నాను. ఉమ్. ఎవరి ప్రబోధాలు లేకపోయినను ఉన్నాను. ఉన్నాను. అంచేత తత్పరముగా నాకు బధిరత్వము, మోకత్వము గాని లేవు. ఉమ్. అదేదో వినాలి అంటే చెవులు ఉండాలి, చెవులు ఉండకూడదు. అవునా? ఉమ్. మరి నోరు ఉండాలి, మొగతనం ఉండకూడదు. ఉమ్. కానీ నాకు అవి లేవుగా, లేవు. మరి నాకు అక్కర్లేదు. ఉమ్. నాకు అవి ఉన్నాయా? లేవు. లేవు. లేవుగా. నాకు బధిరత్వం, మూకత్వము లేదు. అంతః ప్రబోధము బాహ్య ప్రబోధమునకు కారణమైనను, అంతః ప్రబోధము బాహ్య ప్రబోధానికి కారణమే అయినను, అది లేకపోయినా నాకు బాహ్య ప్రబోధము నాకు కారణమే అయినను, అది లేకపోయినా నాకు బాహ్య ప్రబోధములకు శ్రవణాదులు ఉన్నాయి. ఉమ్. సంశయములెవ్యూ లేనివాడనే అయినను నేను నిస్సంశయ భావాలు కలవాడును కూడా కాదు. మరి లేవా అంటే ఉన్నాయి. నాకు సంశయాలు, నిస్సంశయాలు, మరి చెవుడు, మూగ, గుడ్డి మరేమి లేవా అంటే ఉన్నాయి. ఉన్నాయి. ఉమ్. అంతః ప్రబోధాలు, బాహ్య ప్రబోధాలు నాకు లేవా అంటే ఉన్నాయి. కానీ అవి ఏవి ఉన్నా లేకపోయినా నేనున్నానని అనడానికి నాకేమీ అక్కర్లేకుండా ఉన్నాను. అది. చెవులకి చెవుడేమో గాని నేనున్నాను అని నేను ఉండడానికి నాకే చెవుడు అడ్డు రాలేదుగా. రాలేదు. కళ్ళకి గుడ్డేమో గాని నేనున్నాను అనడానికి నాకు అది అడ్డు కాదు కదా. ఉమ్. అలాగే బయట బోధలు, లోపల ప్రబోధలు ఉన్నా లేకపోయినా నేనున్నానని నాకు తెలియడానికి అంతః ప్రబోధలు కావాలా, బాహ్య ప్రబోధలు కావాలా? అక్కర్లేదేమి. అదేవి లేకపోయినా నేనున్నానుగా. ఉమ్. కాబట్టి అటువన్నీ కలిగిన వాడను కాను. సంశయాలు, అసంశయాలు కూడా నాకు లేవు. ఉమ్. సంశయాలు ఉంటే ఉండి, సంశయాలు లేకపోతే లేకపోవడాలు అన్నది ఉంటాయా నాకు? లేవు. లేవు. సంశయాలతో ఉన్నా నేనున్నాను, సంశయాలు లేకపోయినా నేనున్నాను. నేనున్నానని నాకు తెలియడానికి నాకు ఏ సంశయం లేదు. ఉమ్. ఉం? ఉమ్. నేనున్నానని నాకు తెలియడానికి ఏ కళ్ళు, ఏ చెవులు, ఏ ముక్కు, ఏ మనసు, ఏ బయట బోధలు, పై బోధలు నాకు అక్కర్లేదు. నాకు నేనే వెలుగుతున్నాను, నాకు నేనే ప్రకాశిస్తున్నాను. అట్టి నేను ఆకాశ సదృశమై ఉన్నాను. నిర్నాద నాథరహితం హి నిరాకులం వై నిశ్చిత్త చిత్త విగతం హి నిరాకులం వై సంవిద్ధి సర్వ విగతం హి నిరాకులం వై జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నాథుడు లేనివాడను కాన నాథుడి నుంచి తొలగి కలత లేక ఉన్నాను. నాకే నాథుడు అక్కర్లేదమ్మా. నాథుడితో అవసరం లేకుండా ఉన్నాను నేను. అందుచేత నాథుడు నాకు లేకపోయినా ఏ కలతలు లేవు. అయ్యో ఆ పరమాత్ముడు లేకపోతే, అదేదో లేకపోతే, ఇదేదో లేకపోతే నేను ఉండలేను అనుకోవడానికి వారు లేకపోతే నేను ఉండలేను
అని అనుకునే నేనున్నానుగా. ఉన్నాను. మరి అలా నేనుండడానికి ఏ నాథుడు అక్కర్లేదని నాకు తెలిసింది కాబట్టి నేను నాథుడి నుంచి తొలగినను కలతలేని వాడినై ఉన్నాను. అప్పుడు నాకు నాథుడు గొప్ప నాథుడు ఉన్నా నాకేం పొంగు లేదు, నాథుడు లేకపోయినా నాకు కుంగు లేదు. చిత్తము లేనివాడు గనక చిత్తము నుంచి తొలగి కలతలు లేకుండా ఉన్నాను. చింతలు లేని చిన్మయుని కదా నేను. ఉమ్, చిత్తం లేదు, చింతలు లేవు, లేకపోయినా ఉన్నానుగా, ఉన్నాను. చిన్మయుడినై ఉన్నాను. సమస్తము నుంచి తొలగిన వాడనై తొలగినను కలతలేని వాడినై ఉన్నాను. అన్ని ఉన్నాయి. ఓహో, ఏ పొంగు లేదు, లేవు, ఏ కుంగు లేదు. ఎందుకు? అవి ఉన్నా నేనున్నాను, అవి లేకపోయినా నేనున్నాను. ఉమ్, అంటే నేను చిద్గగన స్వరూపుడనై ఉన్నాను అని నువ్వు తెలుసుకోవయ్యా. అట్టి నేను జ్ఞానానంద స్వరూపుడను. అంతటా సౌభావము కలగవాడనై ఆకాశ సముడనై ఉన్నాను. కాంతార మందిర మిదం హి కథం వదామి, సంసిద్ధ సంశయమిదం హి కథం వదామి, ఏవం నిరంతర సమయం హి నిరాకులం వై జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఇది అడివా లేక గృహమా అని నేను ఎట్లా చెప్పగలను? ఇది నిశ్చయమా లేక సంశయమా అని నేను ఎట్లా చెప్పగలను? ఇట్లు ఎల్లప్పుడూ సమభావము కలవాడనై ఆకాశ సదృశుడై ఉన్నాను. ఉమ్, అంటే ఏమిటనమాట? అడివా అని ఇది దానిని అడవిగా గుర్తించడం, గృహమా అని దాని గృహంగా గుర్తించడం, ఇది నిశ్చయమేనా సంశయం అంటారా అని నిశ్చయ సంశయాల్ని గుర్తించడం. ఇట్లాగా గుర్తించినా గుర్తించకపోయినా ఈ గుర్తింపబడే వాటితో పని లేకుండా ఉన్నటువంటి నేను అవి అన్నీను ఉన్నాయని ఎట్లా చెప్పగలను? ఎందుచేతనంటే ఎల్లప్పుడూ ఆ గుర్తించడాలు బడకపోవడాలు, ఇల్లు అడివి, సంశయాలు లేకపోవడాలు అన్ని నాయందు జరుగుతున్నాయే తప్ప నాకు అవేవీ లేవు. ఉమ్, కాబట్టి నేను ఎల్లప్పుడూ అవి ఉన్నా నేనున్నాను, లేకపోయినా నేనున్నాను గనక నేను సమత్వమై ఉన్నాను, ఆకాశ స్వరూపుడై ఉన్నాను, నేనున్నాను. నిర్జీవ జీవరహితం సతతం విభాతి, నిర్బీజ బీజరహితం సతతం విభాతి, నిర్యాణ బంధరహితం సతతం విభాతి, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. జీవము లేనివాడనైనందుననే జీవము నుండి తరంగినప్పుడు ప్రకాశిస్తున్నాను. నేను జీవము లేనివాడనే కనుక ఆ జీవము నుంచి తొలగినప్పుడు కూడా నేను ప్రకాశిస్తూనే ఉన్నాను. ఉమ్, ప్రాణం పోతోంది నాకు అని తెలుసుకుంటూ ఉన్న ప్రకాశం ఉంది కదా. ఉంది. ఆ జీవం నేను కానివాడనై ఉన్నాను గనక ఆ జీవం లేకుండా పోతున్నప్పుడు కూడా దానిని ఎరిగిన వాడనై ఉన్నాను. అవునా? ఉమ్, అది ఏంటంటే నేను పోతున్నాను అనాలి. అవునా? ఆ, ఆ జీవము లేనివాడను జీవము కానివాడనై ఉండడం చేత ఆ జీవము తొలగినప్పుడు కూడా నేను ప్రకాశిస్తూనే ఉన్నాను. కారణము లేనివాడనే ఉన్నందుచేత కారణము నుంచి తొలగి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాను. ఏ కారణం లేకుండా ఉన్నాను కాబట్టి నాకు కారణంతో పనే లేకుండా ఉన్నాను. ఇట్లు జ్ఞానామృత స్వరూపుడనై అంతటా సమభావము కలిగిన వాడని ఆకాశ సదృశునై నేనున్నాను. ఎప్పుడు ఉన్నాను? నేనున్నానన్న ఎరుక కలిగి ఉండడమే మోక్షం అని చెప్తున్నారు అన్నమాట. అంతటా ఏమిటి? మంచి చెడులను వెలుగు
సుఖ దుఃఖములను వెలుగు, మంచి చెడులను వెలుగు, మరణమందున వెలుగు, మంచి బ్రతుకునందున వెలుగు, భావమందున వెలుగు, బాధలందున వెలుగు, బ్రతుకునందున వెలుగు, బాధలందున వెలుగు, మంచి చెడులను వెలుగు, మరణమందున వెలుగు, అంతటా ఒక వెలుగు, అంటి అంటని వెలుగు. ఇది అంటిన వెలుగా అంటని వెలుగా? అంటుంది. అంటని వెలుగు, బ్రతుకునందున వెలుగు, బాధలందు కూడా వెలుగు లేకపోతే ఇది బాధ అని ఎట్లా తెలుస్తుంది? బ్రతుకునందున కూడా వెలుగు లేకపోతే ఇది బ్రతుకని ఎలా తెలుస్తుంది? బ్రతుకునందున వెలుగు, బాధలందున వెలుగు, మంచి చెడులను వెలుగు, మరణమందున వెలుగు. ఇవి మంచి చెడులు అని ఎట్లా తెలుస్తాయి? ఇది మరణము అని దేనికి తెలుస్తుంది? అంతటా ఒక వెలుగు, అంటి అంటని వెలుగు, అంతటా ఒక వెలుగు, అంటి అంటని వెలుగు. ఆ వెలుగే నా స్వరూపం. అట్టి నేను గగన సదృశుడనై ఉన్నాను. ఇప్పుడు 31వ శ్లోకం అమ్మ. సంభూతి వర్జితమిదం సతతం విభాతి, సంసార వర్జితమిదం సతతం విభాతి, సంహార వర్జితమిదం సతతం విభాతి, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఈ పరమాత్మ పుట్టుక సంభవము లేనిది, ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్నది. ఈ పరమాత్మ తనకు తానే సావు పుట్టుకలు అన్నవి లేకుండా సదా ప్రకాశిస్తున్నది. సంసారము లేనిదే ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నది. ఎందుకంటే సంసారం ఉంది అన్నప్పుడు ప్రకాశిస్తుంది, లేదు అన్నప్పుడు ప్రకాశిస్తుంది. అట్టి జ్ఞానామృత స్వరూపుడను, అంతటిను సమభావము కలవాడను, ఆకాశ స్వరూపుడనై ఉన్నాను. అంతటా అన్నిటా సర్వకాల సర్వావస్థల యందును నేనున్నానన్న ప్రకాశమే నేనే ఉన్నాను. అట్టి నేను ఆకాశమే అంతటా ఉన్నాను. ఉల్లేఖ మాత్ర మసితేన చ నామరూపం, నిర్భిన్న భిన్నమపితే నహి వస్తు కించిత్, నిర్లజ్జ మానస కరోషి కథం విషాదం, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. వ్యక్తి స్వరూపమును ఎరిగింపచేయు నామమును రూపమును నాకు లేవు. ఒక వ్యక్తిని గుర్తించాలంటే నామము రూపము ఉండాలి. అటువంటి వ్యక్తి స్వరూపమును ఎరిగింపచేసే నామము రూపమే కదా వ్యక్తిని ఎరిగింపచేస్తాయి, చేస్తాయి. అవి నాకు లేవు అంటే నాకు నామరూపాలు లేవు. ఇప్పుడు ఎట్లా గుర్తిస్తావు? నీవు భేదము లేనివాడవే అయినను, భేదము కలవాడవే అయినను, నీదవు వస్తువేదియును నీకు లేదని తెలుసుకో. నువ్వు భేదము లేనివాడివై ఉన్నను, భేదము కలవాడవైనను సరే, నీదైన వస్తువు ఇక్కడేది లేదు, నీకు లేదు. సిగ్గుమారిన మనసు గలవాడా, నీవింక ఎట్లు దుఃఖిస్తావయ్యా? అగో ఆ సిగ్గులేని మనసు అనేక భేదాలను చూసి అవి నావే అనుకొని దుఃఖిస్తోంది. కానీ నీవు భేదము లేనివాడవు, భేదము కలవాడవు గా ఉన్నను, నీదగు వస్తువేది నీకు లేదు అని తెలిసిన తర్వాత సిగ్గుమాలిన మనసు కలిగిన వాడా ఇంకెందుకే దుఃఖిస్తావు? నీదన్నదేదని ఇక్కడుందా? లేదు. అది లేకపోతే నువ్వు లేవా? ఉన్నాను. మరి ఇంకెందుకు సిగ్గుమాలి ఏడుస్తావు? ఎందుకంటే నేను అనే నువ్వు జ్ఞానామృత స్వరూపుడవు. అంతటా ఒక్క భావము కలిగిన ఆకాశ స్వరూపుడవై నీవు గాని నేను గాని ఉన్నది ఆ గగన
ప్రకాశ స్వరూపమే అని తెలుసుకో. కిం నామ రోదిషి కిం నామ రోదిషి సఖే న జరా న మృత్యుః కిం నామ రోదిషి సఖే న చ జన్మ దుఃఖం కిం నామ రోదిషి సఖే న చ తే వికారో జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఓయి చెలికాడా, ఓయి ప్రియ సఖుడా, నీకు మందిమియు ముదిమియు మరణము లేవు, నీకు ముసల్తనం చావు లేవు. కనుక నీవెందుకు దుఃఖిస్తావు? ఓయి ఓ చెలికాడా, నీకు జన్మము వల్ల దుఃఖము లేదు, జన్మము లేదు దుఃఖము లేదు. మరి నీవెలా దుఃఖిస్తావు? ఓయి ప్రియమైన చెలికాడా, నీకు వికారము లేదు, మరి నీవెలా దుఃఖిస్తావు? నీవు జ్ఞానామృత స్వరూపుడవై అంతటా సమభావము కలిగిన వాడై ఆకాశ సదృశుడవై ఉన్నావు. నువ్వు ఉన్నావు అంతే, అదే నీ నిజస్వరూపం. దానికి జన్మ మృత్యువులు నావు అనుకోవడం వల్ల నువ్వు దుఃఖిస్తున్నావు. మరి నీకు ఏ వికారాలు లేవు, కానీ అవి నావ అనుకోవడం నువ్వు దుఃఖిస్తున్నావు. కానీ నీకు నువ్వే ప్రకాశిస్తున్నా జ్ఞానామృత స్వరూపుడవై ఉన్నావు. అట్టి జ్ఞానామృత నీ స్వరూపములోనే ఇది అన్ని ఇలాగ ఉన్నట్టు నీవన్నట్టు పోతున్నట్టు నీ చేత తెలియబడుతున్నాయి. అవి కలిగి తొలగిపోతున్నాయి, కానీ వాటినన్నిటినీ ప్రకాశింపచేస్తూ పరమ ప్రకాశమై చిదాకాశమై నువ్వున్నావు. పోయే చెలికాడా, ఇక దుఃఖమేది, ఇక దుఃఖించకు అంటున్నాడమ్మా. కిన్నామ రోదిషి సఖే నచతే స్వరూపం కిన్నామ రోదిషి సఖే నచతే విరూపం కిన్నామ రోదిషి సఖే నచతే వయాంసి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఓయి చెలికాడా, నీకు స్వరూపమే, నీకంటూ ఒక రూపమే లేదు, నీకు వికృత రూపము కూడా లేదు. ఓ చెలికాడా, నువ్వింకెందుకు దుఃఖిస్తావు? ఓయి నా చెలికాడా, నీకు వయస్సులు లేవు, ఇంకెందుకు దుఃఖిస్తావు? నేను జ్ఞానామృత స్వరూపుడను, అంతటా సౌమావము కలవాడును, ఆకాశ స్వరూపుడను అయి ఉన్నాను అని ఎరిగి ఉండు అంతే అంటున్నారమ్మా. ఎందుకంటే ఈ శ్లోకంతో పూర్తి చేస్తాను. కిం నామ రోదిషి సఖే నచతే వయాంసి కిం నామ రోదిషి సఖే నచతే మనాంసి కిం నామ రోదిషి సఖే నతేంద్రియాణి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఓయి చెలికాడా, నీకు వయస్సు ప్రయుక్తములగు సుఖ దుఃఖాలు, వయసు వల్ల కలిగేటువంటి సుఖాలు దుఃఖాలు నీకు లేవు, కనుక నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? ఓయి చెలికాడా, నీకు మానసికములగు సంకల్ప వికల్పాలు కూడా లేవు, నీకు ఇంద్రియాలు కూడా లేవు, లేకపోయినా నువ్వున్నావు కదా, కాన నీవెలా దుఃఖిస్తున్నావు? నేను జ్ఞానామృత స్వరూపుడను, అంతటా సమభావము కలిగి వాడను, ఆకాశ స్వరూపుడనని ఏవేగి ఉండు. నువ్వు అది గాని ఇది కాదు. ఓయి ప్రియమైన నా చెలికాడా, నీవు ఎరిగి ఉండు. నువ్వు ఎరిగి ఉండడానికి నీకు నీవే ఉండగలవాడు. నువ్వు పరంజ్యోతి స్వరూపుడవు, పరమ ప్రకాశ స్వరూపమైన వ్యాపించి ఉన్న చిదాకాశానివని సదా ఎరిగి ఉండు. కిం నామ రోదిషి సఖే నతవేంద్రియాణి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఓయి చెలికాడా, నీకు వయఃప్రయుక్తములకు సుఖ దుఃఖాలు లేవు, వయసు వల్ల కలిగేటువంటివి, కనుక నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? ఓయి చెలికాడా, నీకు మానసికములకు సంకల్పములు కూడా లేవు, నీకు ఇంద్రియాలు కూడా లేవు కదా, కానీ నువ్వేళ దుఃఖిస్తున్నావు? నేను జ్ఞానామృత స్వరూపుడను అనేది అంతటా సమభావము కలిగి ఉన్నవాడిగా ఆకాశ సదృశుడిగా ఉండుము.
అని చెప్తున్నారు. ఏమిటనమాట? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. అదేవి నేను కాదు కదా. అతనికి వయసు వల్ల వచ్చేటువంటి ఆ, ఏ తేడాలు, వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలు కూడా లేవు. వయసు వల్ల వచ్చే సుఖ దుఃఖాలు, మనసు వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాలు కూడా లేవు. ఎందుకంటే మానసికమైన సంకల్ప వికల్పాలకు కొన్నికి లేవు. ఇంద్రియాలు కూడా లేవు కదా. లేవు. ఇంద్రియాలు కూడా లేవు. మరి లేనప్పుడు వాటి వికారాలేవి నీకు ఉండవు కదా. కానా నీవేళ దుఃఖిస్తున్నావు? నీకు లేవు అసలు. అవి ఉన్నాయి, అవి నేనే అనుకుంటున్నావు ఇంతకాలం. అందుచేత వాటికి సంబంధించినవన్నీ నీకు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అసలు నీకు లేవు. వాటి అవి కలిగిన వాడవు కావు అని చెప్తున్నారు అనమాట. అది మనకి అలా నాకు అవి లేవు, అవి నాకు కలిగిన దేహాన్నత్వాన్ నమే జన్మ జరాకాశ లయాదయ శబ్దాది విషయ సంగ నిరీంద్రియ తయానిచ అమనస్త్వాన్ నమే దుఃఖం రాగద్వేష భయాదయ అప్రాణో అమనః శుభ్రః ఇత్యాది శృతి శాసనాత్ అంటారు శంకర్ల వారు ఆత్మబోధలో. నువ్వు దేహానివి కాదు కాబట్టి జర అంటే కాసు నశించడం, మృత్యు నీకు ఎలా ఉంటాయి? ఉండవు. అలాగే నీకు దేహం కానప్పుడు నీకు ఇంద్రియాలు లేవు కదా. లేనప్పుడు మరి శబ్దాది విషయాలతో నీకు సాంగత్యమే లేదు. మరి వాటి వికారాలు నీకు ఎలా ఉంటాయి? ఉండవు. అలాగే నువ్వు మనసు కాదు, దేహంలో అంటే మనసు కూడా లేదుగా. కాబట్టి నీకు సుఖ దుఃఖాది రాగద్వేషాది అనుభవాలు ఉండవు. అంటే నువ్వు ప్రాణం కూడా ఉండదు నీకు. ప్రాణం లేనప్పుడు శుచీర్భూతుడువైన మరి నిర్మలుడవైన చిదాకాశ స్వరూపానివే. అవన్నీ నాకు ఉన్నాయి అనుకున్నావు గనక, నీవనుకున్నావు గనక అవన్నీ నీకు వస్తున్నట్లు అనిపిస్తున్నాయే గాని అవేవి నీకు లేవు. కాబట్టి నువ్వు చిదానంద స్వరూపుడవు. కిన్నామరో దిశే సఖే నచతేస్తి కామః కిన్నామరో దిశి సఖే నచతే ప్రలోభః కిన్నామరో దిశి సఖే నచతే విమోహో జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఓయి చెలికాడా, నీకు కామము లేదు, నీకు విశేషమైన మోహము కూడా లేదు. అంటే అషడ్ వర్గాలు నీకు లేవు. అంతఃకరణ ఉంటాయి కదా, అషడ్ వర్గాలు ఉంటాయి. నానా నువ్వు ఇక దేనికి దుఃఖిస్తున్నావు? నేను జ్ఞాన స్వరూపుడను, అమృత స్వరూపుడను, అంతటా ఒక్కటిగా ఉన్నటువంటి భావము కలిగిన వాడను, ఆకాశ సదృశనై ఉన్నాను అని నీ నిజ స్వరూపం నువ్వు ఎరిగినప్పుడు నీకు ఇంక దుఃఖం ఎందుకుంటుంది? నువ్వేది కావు. ఇక ఐశ్వర్యమిష్యసి మిచ్చసి కథం నచతే ధనాని ఐశ్వర్యమిష్యసి కథం నచతే హి పత్ని ఐశ్వర్యమిష్యసి కథం నచతే మమేతి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ధనము లేకపోవడం, ఆ ధనములు ఏవిను నీవి కావు, కానేరవు. ఈ ఐశ్వర్యాలన్నీ నీవి కావు, కానే కావు. కాన నీ బట్లు ఐశ్వర్యమును కోరుతావు. నీకు ధనము లేదు, ధనము నువ్వు కాదు. నువ్వు మరి ఐశ్వర్యం ఎట్లా కోరుతావు? భార్యయు నీది కాదు, నీవెట్లా ఐశ్వర్యాన్ని కోరుతావు? ఎందుకంటే దేహం నువ్వైతే దాన్ని బట్టి మిగతావన్నీ అంతే. దేహమే నువ్వు కానప్పుడు నీకు భార్య ఏమిటి, భర్త ఏమిటి? అలాగే నీవెట్లా ఐశ్వర్యాన్ని కోరుతావు? నీకు నాది అనున్నదే లేదయ్యా. అసలు ఉందేమో చూడు నీదన్నది ఏదైనా లేదు కదా. నీవెట్లా ఐశ్వర్యంను కోరుతావు? నేను అంటే జ్ఞానామృత స్వరూపుడును, అంతటా ఒక్కడనే అన్న భావము గలవాడను, నేనొక్కడనే అన్న భావము కలవాడను. అట్టి నేను ఆకాశ సదృశుడనై ఉన్నాను. నేనంటే ఆకాశ సదృశుడను, నేను అంటే జ్ఞానామృత స్వరూపుడను, నీవు జ్ఞానామృత స్వరూపుడవు.
ఒక్కడవే, ఒకే ఆకాశం. ఉమ్, దాని నిండా అనేకాలున్న ఆకాశానికి అవేవీ లేనట్లు నీకు ఏమీ లేవు. నువ్వు అంతటా ఆకాశ సదృశుడివై ఉన్నావు. నేనంటే గగన సదృశం అంతే. ఇక లింగ ప్రపంచ జనుషీ నచతేన మేచ నిర్లజ్జ మానస ఇదంచ విభాతి భిన్నం నిర్వేద వేదరహితం నచతేన మేచ జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. శ్రీ పురుషుడు, నపుంసకుడు అను లింగములను లింగములతో కూడిన జన్మమును నీకు లేదు కదా. ఉమ్, నీకు అది నాకు లేవు. అదే. సిగ్గులేని మనసు గల ఇది భిన్నమై ప్రకాశించుచున్నది. సిగ్గులేని మనసు ఇది వేరువేరుగా చూస్తోంది. ఉమ్, భేదము లేకపోవట గాని, భేదము తొలగిపోవట గాని నీకు లేవు అసలు. ఇప్పుడు భేదం కలిగింది, తర్వాత తొలగిపోతుంది అని అనుకుంటావేమో. అసలు నీకు కలగలేదు, అదే. కలగన్నావు. ఉమ్, ఉం? ఉమ్, నేను జ్ఞానస్వరూపుడను, అంతటా సమభావము కలిగిన వాడనై ఆకాశము వంటి వాడనై ఉన్నాను అని ఎరుగవలెను. నోవాను మాత్రమపితేహి విరాగ రూపం, నోవాను మాత్రమపితేహి సరాగ రూపం, నోవాను మాత్రమపితేహి సకామ రూపం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నీకు అనుమాత్రమైనను రాగము లేని రూపము, రాగము కూడిన రూపము అనుమాత్రమైనను నీకు లేదు. ఉమ్, రాగం కలిగించే రూపం గాని, మరి మోహం కలిగించే రూపం గాని ఏ రూపము నీకు లేదు. గోరంత కూడా నీకు లేదు, ఎక్కడా నీకు లేదు, ఎప్పుడూ నీకు లేదు. నీకు అనుమాత్రమైనను కామముతో కూడిన రూపమే లేదు. అసలు రూపమే లేని వాడికి రాగము, ద్వేషము, కామము, క్రోధము ఎలా ఉంటాయి? ఉండవు కదా. నీకు అనుమాత్రమైనను కామముతో కూడిన రూపము లేదు. నేను జ్ఞానామృత స్వరూపుడను, అంతటా ఒక్క భావము కలిగిన ఆకాశము వంటి వాడనై ఉన్నాను. నేననగా ఆకాశము, నేననగా జ్ఞానామృత స్వరూపము, నేననగా ఏకైక ప్రకాశము. అంటే చిదాకాశ స్వరూపమై ఉన్నాను. అదే సత్యం, అదే నువ్వు. దానికి అన్యమైనది ఏది లేదు. అది నువ్వు కాదు. ధ్యాతానతేహి హృదయేన చతే సమాధి, ధ్యానన్న తేహి హృదయేన బహిః ప్రదేశః, ధ్యేయన్న చేతి హృదయే నహి వస్తు కాలః జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నీ యొక్క హృదయమునందు ధ్యానము చెయ్యువాడు లేడు, సమాధియును లేదు. నీ హృదయమునందు ధ్యానము లేదు. ధ్యానము లేనందు చేత బహిస్సంచారము దానికి లేదు. ధ్యానమే లేనప్పుడు బయట ఇంక సంచారం ఏముంది? నీ యొక్క హృదయమునందు ధ్యానము చేయదగ్గ వస్తువులే. దేన్ని ధ్యానం చేస్తావు? నువ్వు ఒక్కడవే కదా. ధ్యానం చేయడానికి ధ్యేయ వస్తువు ఏముంది? లేదు, ఏమీ లేదు. కాలము లేదు. నేను అనగా జ్ఞానామృత స్వరూపుడను, అంతటా ఒక్క భావము కలవాడను, ఆకాశము వంటి వాడనై ఉన్నాను. అట్టి నేనున్నాను. అది అందరి అనుభవమును. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, ఎటువంటి వాళ్ళకైనా ప్రతి ప్రాణికి అదే స్వీయ అనుభవం, స్వరూపం. యస్సారభూతమఖిలం తదితం మయా తే నత్వన్న మే నమహతో న గురుర్న శిష్యః స్వచ్ఛంద రూప సహజం పరమార్థ తత్వం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. సారమగు విషయమంతయు నీకు నా చేత చెప్పబడింది. అసలు సారమైనదేదో, శాశ్వతమైనదేదో,
ఒక్కటి తప్ప అన్యము లేనిదేదో అది అంతయును నాకు నా చేత చెప్పబడింది. మహిమగల నాకు నీవు శిష్యుడు అవుట, నేను గురువునవుట ముమ్మాటికి లేనే లేదు. గొప్ప మహిమ సారవంతమై ప్రకాశవంతమైన నాకు నువ్వు శిష్యుడవ నిన్ను, నేను గురువున నిన్ని ముమ్మాటికి లేదు. అసలు నువ్వు లేవు. నేను అని చెప్పుకోవడానికి ఏముంది? స్వరూపమే లేదు. లేదు లేదు పరమార్థ తత్వం స్వేచ్ఛారూపమును కలిగి ఉన్నది, సహజమై ఉన్నది. అట్టి నేను జ్ఞానామృత స్వరూపుడను, అంతటా ఒక్క భావమే కలవాడనై ఉన్నాను, ఆకాశ సదృశుడనై ఉన్నాను. కంటే ఒకే ఒక్కటి అది నేనున్నానని ఎరిగి ఉండుట అంతే. తదమిహ పరమార్థం తత్వమానంద రూపం, తదమిహ పరమార్థం నైవమానంద రూపం, తదమిహ పరమార్థం జ్ఞాన విజ్ఞాన రూపం. యది పరమహమేకం వర్తతే వ్యోమ రూపం. నేనొక్కడనై ఆకాశ స్వరూపుడనై ఉండగా పరమార్థ తత్వం ఎట్లు ఆనంద రూపముగాను, ఆనంద రూపము కాకుండాను, జ్ఞాన విజ్ఞాన రూపము కలిదిగాను ఉంటుంది చెప్పు. జ్ఞానం కలిగింది, విజ్ఞానం కలిగింది, ఆనందంగా ఉన్నది, ఆనందంగా లేనిది అన్నది ఆ ఒక్కడే కదా. ఇలా ఉంది అలా ఉందని అనడానికి అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. దహన పవనహీనం విద్ధి విజ్ఞానమేక, మవని జల విహీనం విద్ధి జ్ఞాన రూపం, సమగమన విహీనం విద్ధి విజ్ఞానమేకం, గగనమివ విశాలం విద్ధి విజ్ఞానమేకం. పరమార్థ తత్వమును తేజో వాయువు లేని దానిగాను, విజ్ఞాన స్వరూపమైన దానిగాను, ఏకమైనదిగాను తెలుసుకొనుము. ఈ పరమార్థ తత్వాన్ని తేజోవాయువులు లేని దానిగాను, విజ్ఞాన స్వరూపమైన దానిగాను, ఏకమైనదిగాను తెలుసుకొనుము. పరమార్థ తత్వమును పృథివీ జలము లేని దానిగాను, విజ్ఞాన స్వరూపమైన దానిగాను తెలుసుకొనుము. పరమార్థ తత్వమును సాటి లేని దానిగాను, నడక లేని దానిగాను తెలుసుకొను. ఏకమైన దానిని ఏకమై ఉన్న దానిగాను తెలుసుకొనుము. పరమార్థ తత్వమును ఆకాశము వలె విశాలమైన దానిగా, విజ్ఞాన స్వరూపమైన దానిగా, ఏకమైన దానిగా తెలుసుకొనవలయును. అంతే. అదే విజ్ఞాన స్వరూపం. అది విశాలమై ఉంది, ఏకమై ఉన్నది, ఒకే ఒక్కటి. అది నడవడానికి అది తప్ప ఇంకొకటి లేదు, ఎక్కడికి నడుస్తుంది? అటువంటిది విజ్ఞాన స్వరూపమై ఉన్నది. అది మరి పృథ్వీ జలము తేజస్సు వాయువు కానిది, ఆకాశము వలె విశాలమైనది అని తెలుసుకొనుము. ఈ ఆకాశాన్ని ఎందుకు ఇంకా అలా ఉంచారంటే మనం గుర్తించడానికి అంతే. అది కూడా లేదు కదా. అది కూడా లేదు. న శూన్య రూపం న విశూన్య రూపం, న శుద్ధి రూపం న విశుద్ధ రూపం, రూపం విరూపం న భవామి కించిత్, స్వరూప రూపం పరమార్థ తత్వం. ఈ పరమార్థ తత్వము శూన్య రూపమైనది కాదు, శుద్ధ రూపమైనది కాదు, శుద్ధ స్వరూపము లేనిది కాదు. అలాగని అట్టి నేను రూపము గలవాడను కాను, రూపము లేనివాడను కాను. ఆ పరమార్థ తత్వమును నేను స్వరూపమునే రూపముగా కలిగి ఉన్నాను. నేను ఆ పరమార్థ తత్వమైన నేనునే రూపముగా కలిగి ఉన్నాను. అంతే. నా రూపం నేనే. ముంజహి సంసార త్యాగం, ముంజహి సర్వదా త్యాగ విషయం, శుద్ధం అమృతం సహజం ధ్రువం. సంసారము వదులు వదులు వదులు,
పుంజముని వదలడం. సంసారమును వదులుము వదులుము. దాన్ని నువ్వు కౌగిలించుకున్నావు గాని అది నిన్ను కౌగిలించుకోలేదు. వదులు నువ్వు. త్యాగమును ముమ్మాటికి వదులుము. త్యాగాత్యాగములనే విషయమును వదులుము. పరిశుద్ధమును అమృత స్వరూపమును సహజ స్వరూపమునగు పరమార్థ తత్వమే నీవు శాశ్వతమై ఉన్నావు. కాబట్టి నువ్వు ఈ సంసారమును వదులుము వదులుము. అంటే ఒక ఈ సంసారం ఉంది, ఒక దేహం ఉంది, దాకా అవి ఉన్నాయి అన్న భావాన్ని వదిలేస్తే ఉన్నది ఏదైతే ఉందో అదే ఏకమైన పరమార్థ తత్వము అని తెలుసుకొనుము. నరం ఇక్కడికి 3వ అధ్యాయం అయిపోయింది.